హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొన్నటి ఈవినింగ్ అండి, 5 అండి. నాకైతే మధ్యాహ్నం అయితే రైస్ అయితే తినబుద్ధి కాలేదు. అందుకని ఏం చేసుకోవాలా అని నాకైతే ఆలోచించి ఈజీగా, తొందరగా, ఫాస్ట్గా, స్పైసీగా ఏది ఉండిద్దా అని ఆలోచించి నేనైతే కారం రైస్ అయితే చేసుకున్నానండి. ఇదైతే ఫాస్ట్గా అవుతుంది. లోపల ఆత్మారాముడు కూడా తొందరగా శాంతిస్తాడండి. మనం లేట్గా ఏదన్నా చేసుకొని ప్రాసెస్ అది లేట్ అయ్యేసరికి మనకు ఆకలి అనేది చచ్చిపోయిద్ది అనమాట. ఈ ప్రాసెస్ చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేనైతే 2 రివ్యూస్ అయితే ఇస్తున్నానండి. ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండుకోకుండా తిన్నాను, స్పైసీగా బాగుంది. పచ్చి ఉల్లిపాయ వేసుకొని సూపర్గా ఉందండి. తర్వాత నిమ్మకాయ పిండుకొని అయితే తింటున్నాను. నాకు అంతగా అనిపించలేదు. మీకు నచ్చితే మీరు పిండుకొని తినండి. నాకైతే నిమ్మకాయ లేకుండానే బాగుందండి. నిమ్మకాయ వేసేసరికి పుల్లగాను కొద్దిగా కారం స్పైసీ చచ్చిపోయినట్టు అనిపించింది. అందుకనే మీకు 2 విధాలుగా వేసి చూపిస్తున్నాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది వేడన్నమైనా ఉన్నా సద్దన్నం ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇదైతే నేను మధ్యాహ్నం వండిన అన్నాన్ని శుభ్రంగా గడ్డలు లేకుండా పొడిగా ఇలా అయితే నలుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనము కారం కూడా యాడ్ చేసుకుందాము. కొద్దిగా కారం యాడ్ చేసుకుందామండి. నేనైతే కొద్దిగా నా వరకు అయితే చేసేసుకుంటున్నాను. కారము, ఉప్పు కూడా అన్నానికి సరిపడంత ఉప్పు, కారం కూడా మీరు ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, లేదంటే మోయినంగా వేసుకోండి. నేనైతే మోయినంగానే వేసుకున్నానండి. స్పైసీ కావాలని మరీ అంత పొగలు కక్కే అంత స్పైసీ అయితే వేసుకోలేదు. కొద్దిగా ఆయిల్ చుక్క వేయటం వల్ల అన్నం అనేది ఆ కారము, ఉప్పు అన్నంలోకి కరెక్ట్గా బాగా ఎమ్మటనే కలిసిపోయిద్దండి. లేకపోతే కలిసిపోదన్నమాట. కొద్దిగా లైట్గా వేయండి ఒక ఆయిల్ చుక్క. ఇంక ఇట్లా అయితే కలిపేసుకున్నానండి, తెలపర లేకుండా. మీకు వీడియోలో కొద్దిగా అక్కడక్కడ వైట్ కనబడిద్ది, కానీ మొత్తం అయితే బాగా కలిసిందండి. ఇప్పుడైతే లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ తక్కువగా తింటే మంచిది కదండి. మరి ఒక్కదానికే అంత వేసుకోకూడదు కదా. కొద్దిగా పోపు గింజలు మరిన్ని వేసుకుంటే పంటికి గట్టిగా, అంటే తినేటప్పుడు పంటికి బాగా పప్పు అనేది బాగా తెలిసిద్దండి టేస్ట్ అనేది. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇంకా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దామండి. మీరు పచ్చిమిర్చి ఆల్రెడీ కారం కలుపుకున్నారు కాబట్టి ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా అయితే వేసుకున్నాను. కారం కూడా దానికి సరిపడా మోయినంగానే కదా వేసుకుంది, అందుకని. ఇప్పుడైతే ఇట్లాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర శనగిత్తనాలు ఉన్నా వేసుకోండి తినేవాళ్ళైతే. నేనైతే శనగిత్తనాలు నాకు నచ్చవండి, అన్నంలో తింటాము, అందుకని నేను వేసుకోవట్లేదు. ఇది నా వరకే కాబట్టి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కారం పచ్చివాసన పోయేటట్టు ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటేనే బాగుండిద్ది అనమాట. పచ్చివాసన కారంలో ఉన్న పచ్చి మొత్తం పోతుంది. ఇట్లాగా 2-3 మినిట్స్ మనము ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఒక రవ్వ లైట్గా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం శుభ్రంగా కలిపేసేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఉంచుకుందామండి. ఉంచుకొని ఇప్పుడైతే దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని ఇంకా దించేసుకోవటమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే దీని మీద పెట్టుకుంటే మనం తినేటప్పుడు పచ్చిగా బాగా బాగుంటుందండి. మనం మగ్గబెట్టిన దానికంటే కూడా ఇట్లాగా ఉల్లిపాయలు ఇలా రైస్ మీద వేసుకొని ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఉల్లిపాయ వచ్చేటట్టు, ఒక్కొక్క ఉల్లిపాయ రెమ్మ వచ్చేటట్టు తింటే సూపర్గా ఉండిద్దండి. ఈ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేసినా చేయకపోయినా ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల నలుగురిలోకి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేసిద్దంట. నా ఛానల్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. త్వరలోనే నేను ఒక డ్రెస్లో అయితే ఇక్కడ టాప్స్, లెగ్గిన్స్ మా ఊర్లో అమ్మాలి అనుకుంటున్నానండి. అందుకని అవైతే తీసుకొద్దామని రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే మీకు మళ్ళీ లాంగ్ వీడియో అయితే తీసి పెడతాను. ఇంకా
ఇంకా లాంగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ వీలైనంత వరకు అయితే తీస్తానండి. ఇప్పుడు నలుగురిలో ట్రావెలింగ్ వీడియో తీయాలి అంటే కొద్దిగా ఎంబారసింగ్గా ఉంది. ఇప్పుడే కొత్త కదా, ఎవరేమనుకుంటారో ఏమన్నా భయంతో కొద్దిగా తీయట్లేదండి. ఇంకా అది కాక చిన్నపిల్లలు ఉంటారు కదా, అక్కడ తీసేయాలి అంటే ఈ పిల్లల్ని ఎత్తుకొని తీయటం చాలా కష్టంగా ఉందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చాలు.